హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్. ఈ వీడియోలో మనం ఆర్గానిక్ నేమ్ రియాక్షన్స్ ఎన్సీఆర్టీలో ఇచ్చిన ఇంపార్టెంట్ ఆర్గానిక్ నేమ్ రియాక్షన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో చాలామందికి నేమ్ రియాక్షన్స్ వచ్చేసరికి ఒకదాంట్లో ఒకటి కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి ఏవైతే నేమ్ రియాక్షన్స్ సిమిలర్గా ఒకదాంట్లో ఒకటి కంపేర్ చేసుకుంటూ మనం ఈజీగా నేర్చుకోవచ్చో అవన్నీ సెపరేట్గా డివైడ్ చేశాను గ్రూప్స్ కింద. సో ఓవరాల్గా 27 to 28 ఇంపార్టెంట్ నేమ్ రియాక్షన్స్ అనేవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో బిఫోర్ గోయింగ్ టు ఇండివిజువల్ రియాక్షన్స్, ఇండివిజువల్గా ఒక్కొక్క రియాక్షన్ చూసే ముందు ఈ రియాక్షన్స్ని ఎలా మనం క్లాసిఫై చేసుకోవాలి, డివైడ్ చేసుకోవాలి, సో దట్ ఈజీగా మీకు అర్థమవుతుంది అనేది ఒక ఓవర్వ్యూ అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ గ్రూప్లో మనకి ఉజ్ రియాక్షన్, ఫిట్టింగ్ రియాక్షన్, ఉజ్ ఫిట్టింగ్ రియాక్షన్, ఈ మూడు కూడా సిమిలర్ టైప్ ఆఫ్ రియాక్షన్స్. అండ్ అలాగే ఫింకిల్స్టైన్ అండ్ స్వార్జ్ రియాక్షన్, ఈ రెండు కూడా సిమిలర్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్లెమెన్సన్ రిడక్షన్ అండ్ ఉల్ఫ్-కిష్నర్ రిడక్షన్, ఈ రెండిట్లో కూడా రియాక్టెంట్ అనేది కార్బొనైల్ కాంపౌండ్ తీసుకుంటాం అండ్ ప్రోడక్ట్ అనేది మనకి ఆల్కేన్ అనేది ఫామ్ అవుతుంది. కాకపోతే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ద టైప్ ఆఫ్ రియేజెంట్ యూజ్డ్, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రియేజెంట్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ రెండు కంపేర్ చేసుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైఎజోటైజేషన్. సో డైఎజోటైజేషన్లో మనకి ఫైనల్గా ఫామ్ అయ్యే ప్రోడక్ట్ ఏంటంటే డయాజోనియం సాల్ట్. సో ఈ డయాజోనియం సాల్ట్ అనేది డిఫరెంట్ రియేజెంట్స్తో మనం రియాక్ట్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి. సో ఈ డయాజోనియం సాల్ట్ ఏదైతే మనకి ప్రోడక్ట్ ఫామ్ అయిందో దాన్ని రియాక్టెంట్గా తీసుకొని మనకు ఉండే రియాక్షన్స్ ఏంటంటే మనకి శాన్మేయర్ రియాక్షన్, గెటర్మెన్ రియాక్షన్, అలాగే బాల్-షీమన్ రియాక్షన్. ఓకే, ఈ సెట్ ఇలాగా ప్రిపేర్ అయితే ఇవి ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టీఫెన్ రియాక్షన్, ఇటార్డ్ రియాక్షన్, రోజెన్మన్ రియాక్షన్, గెటర్మెన్ కోచ్ అండ్ రేమర్-టీమన్ రియాక్షన్. ఈ 5 రియాక్షన్స్లో కూడా కామన్ పాయింట్ ఏంటంటే ఈ 5 రియాక్షన్స్లోని ఫామ్ అయ్యే ప్రోడక్ట్ అనేది ఆల్డిహైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో అండ్ లాస్ట్ కోల్ బేస్ రియాక్షన్ అనేది రేమర్-టీమన్కి కొంచెం సిమిలర్గా ఒకదాంట్లో ఒకటి కంపేర్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్టరిఫికేషన్, విలియమ్సన్ ఈథర్ సింథసిస్, ఇవన్నీ కామన్ ఎస్టర్ ఫార్మేషన్ రియాక్షన్ అండ్ ఈథర్ ఫార్మేషన్ రియాక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి చూడండి హాలోఫార్మ్ రియాక్షన్ అండ్ హాఫ్మెన్ బ్రోమైడ్ రియాక్షన్. ఈ రెండిట్లోని కామన్ పాయింట్ ఏంటంటే హాలోఫార్మ్లోని హాఫ్మెన్ బ్రోమైడ్లోని రెండిట్లో కూడా మనం యూజ్ చేసే రియేజెంట్ అనేది సిమిలర్ టైప్ ఆఫ్ రియేజెంట్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ హాఫ్మెన్ బ్రోమైడ్ అండ్ గ్యాబ్రియల్ టాలమైడ్ రియాక్షన్స్ రెండిట్లో కామన్ పాయింట్ ఏంటంటే రెండిట్లో కూడా ప్రైమరీ ఎమిన్స్ అనేవి ప్రోడక్ట్ కింద ఫామ్ అవుతాయి. అండ్ ప్రైమరీ ఎమిన్స్కి ఉండే స్పెషల్ టెస్ట్, ఐడెంటిఫికేషన్ టెస్ట్ వచ్చేసి మనకి కార్బెల్ ఎమిన్ రియాక్షన్. కార్బెల్ ఎమిన్ టెస్ట్ ప్రైమరీ ఎమిన్స్ అనేవి ఇస్తాయి. సో ప్రైమరీ ఎమిన్ ఇక్కడ మనం మెన్షన్ అయింది కాబట్టి దానికి సంబంధించిన కార్బెల్ ఎమిన్ రియాక్షన్ కూడా వీటితో కలిపి చదివేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హెచ్విజెడ్ రియాక్షన్, ఫ్రెడిల్ క్రాఫ్ట్, ఆల్కలేషన్ అండ్ అసైలేషన్, ఆల్డోల్ కండెన్సేషన్, కెనిజారో రియాక్షన్, ఇవి కామన్గా ఇండివిజువల్గా చూడొచ్చు. సో ఇలాగా ఏవైతే మనకి కామన్గా సిమిలర్ ప్యాటర్న్ ఉన్న రియాక్షన్స్ ఉన్నాయో వాటిని అన్నిటిని ఒక గ్రూప్స్ కింద డివైడ్ చేసుకుంటే నేమ్ రియాక్షన్స్ అనేవి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఈ ప్యాటర్న్లోని ఫాలో అవ్వండి. అండ్ ఇప్పుడు ఓవర్వ్యూ చూసాం కదా, ఇప్పుడు ఇండివిజువల్గా ఒక్కొక్క రియాక్షన్ ఈజీగా ఎలాగ షార్ట్ కట్తో అర్థం చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి అనేది నేర్చుకుందాం. సో ఫస్ట్ గ్రూప్ మనకి ఏంటి, ఉజ్ రియాక్షన్, ఫిట్టింగ్ రియాక్షన్, అలాగే ఉజ్ ఫిట్టింగ్ రియాక్షన్. సో ఉజ్ రియాక్షన్లు ఏంటంటే మనం ఆలిఫాటిక్ హ్యాలైడ్స్ అనేవి తీసుకుంటాం. సో ఆలిఫాటిక్ హ్యాలైడ్స్ మీన్స్ ఆల్కైల్ హ్యాలైడ్స్. సో 2 moles ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకొని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సోడియం డ్రై ఈథర్. సో మనకి వచ్చేసి ఆల్కేన్స్ అనేవి మనకి ప్రోడక్ట్ కింద ఫామ్ అవుతాయి. సో ఇందులో ఏంటంటే ఈ 2 moles ఆల్కైల్ హ్యాలైడ్స్ ఏవైతే తీసుకున్నామో ఇందులో షార్ట్ కట్ ఏంటంటే ఈ హాలోజన్ అండ్ సోడియం రిమూవ్ చేసి రిమైనింగ్ ఆల్కైల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య
కార్బన్ కార్బన్ వాటి మధ్య ఒక సింగిల్ బాండ్ అనేది ఫామ్ అయ్యి మనకి ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ వుడ్ రియాక్షన్లోని అన్ని ఆల్కేన్స్ని ప్రిపేర్ చేయగలం ఎక్సెప్ట్ మీథేన్. ఆల్ టైప్ ఆఫ్ ఆల్కేన్స్ కెన్ బి ప్రిపేర్డ్ ఫ్రమ్ వుడ్ రియాక్షన్. సో మనకి వుడ్ రియాక్షన్ జరగాలంటే మినిమం 2 ఆల్కైల్ గ్రూప్స్ ఉండాలి. కానీ మీథేన్లో ఓన్లీ మనకి ఒక కార్బన్ మాత్రమే ఉంటుంది కాబట్టి మీథేన్ మనం వుడ్ రియాక్షన్ యూస్ చేసి మనం ప్రిపేర్ చేయలేం. నెక్స్ట్ ఫిట్టింగ్ రియాక్షన్ ఏంటంటే, సో వుడ్ రియాక్షన్లో మనం ఆలిఫాటిక్ హ్యాలైడ్స్ తీసుకున్నాం కదా, ఫిట్టింగ్ రియాక్షన్లో మనం ఆరోమాటిక్ హ్యాలైడ్స్ అనేవి తీసుకుంటాం. అంటే అరైల్ హ్యాలైడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫినైల్ హ్యాలైడ్ తీసుకున్నాం. సో ఫినైల్ హ్యాలైడ్ 2 మోల్స్ తీసుకున్నప్పుడు సేమ్ ఇది కూడా సోడియం డ్రై ఈథర్. సో ఈ సోడియం ఏం చేస్తుందంటే హాలోజన్స్ని రిమూవ్ చేస్తుంది అండ్ 2 ఫినైల్ గ్రూప్స్ మధ్య మనకి సింగిల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది ఫిట్టింగ్ రియాక్షన్. అండ్ వుడ్ ఫిట్టింగ్ రియాక్షన్ ఏంటంటే, సో వుడ్ రియాక్షన్లో మనం 2 మోల్స్ ఆల్కైల్ హ్యాలైడే తీసుకున్నాం అండ్ ఫిట్టింగ్ రియాక్షన్లో 2 మోల్స్ అరైల్ హ్యాలైడే తీసుకున్నాం. సో వుడ్ ఫిట్టింగ్లో ఏంటంటే 1 మోల్ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటాం అండ్ 1 మోల్ ఫినైల్ హ్యాలైడ్ లేదా అరైల్ హ్యాలైడ్ తీసుకుంటాం. ఇక్కడ కూడా సోడియం డ్రై ఈథర్ ప్రెజెన్స్లో రియాక్ట్ చేస్తే ఈ సోడియం వచ్చేసి మనకి 2 మోల్స్ ఈ హాలోజన్స్తో సోడియం హ్యాలైడ్ కింద రిమూవ్ అవుతుంది అండ్ ఈ ఆల్కైల్కి ఈ ఫినైల్ గ్రూప్ లేదా అరైల్ గ్రూప్కి మధ్య మనకి బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది వుడ్ ఫిట్టింగ్ రియాక్షన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫింకిల్స్టైన్ రియాక్షన్ అండ్ స్వాజ్ రియాక్షన్. సో ఫింకిల్స్టైన్ అండ్ స్వాజ్ రియాక్షన్ రెండిట్లో కూడా మనం తీసుకునే రియాక్టెంట్ వచ్చేసి ఆల్కైల్ హ్యాలైడ్స్. సో ఇక్కడ హాలోజన్ అనేది ఎయిదర్ క్లోరిన్ అవ్వచ్చు, బ్రోమిన్ అవ్వచ్చు. సో ఫింకిల్స్టైన్ రియాక్షన్లో ఏం జరుగుతుందంటే, ఏదైతే ఆల్కైల్ హ్యాలైడ్ ఉందో సో ఈ హాలోజన్ ప్లేస్లోని మనకి అయోడిన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో మనకి ఫైనల్గా వచ్చే ప్రోడక్ట్ ఏంటి, ఆల్కైల్ అయోడైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో దీనికి మనం యూజ్ చేసే రియేజెంట్ ఏంటంటే సోడియం అయోడైడ్. ఏంటి, సోడియం అయోడైడ్. సో ఇక్కడ సోడియం హ్యాలైడ్ అనేది రిమూవ్ అయ్యి ఆర్కిని అయోడిన్కి మధ్య బాండ్ పోయి మనకి ఆల్కైల్ అయోడైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ సోడియం అయోడైడ్ అనేది ఐదర్ ఎసిటోన్ ప్రెజెన్స్లో కానీ ఎసిటోన్ ఆర్ డిఎంఎఫ్ ఏదైనా ఒక ఎప్రోటిక్ సాల్వెంట్ ప్రెజెన్స్లో మనకి సోడియం అయోడైడ్ అనేది యూజ్ చేస్తాం. ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి ఆల్కైల్ అయోడైడ్ అనేది ఫామ్ అవుతుంది. అదే స్వాజ్ రియాక్షన్లు ఏంటంటే ఆల్కైల్ ఫ్లోరైడ్స్ని ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ రియాక్షన్లు ఏంటంటే సేమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకుంటాం, ఎయిదర్ క్లోరిన్ అండ్ బ్రోమిన్ తీసుకొని మనకు కావాల్సిన ఆల్కైల్ ఫ్లోరైడ్. సో మనకి ఫ్లోరిన్ సోర్స్ అనేది ఇనార్గానిక్ ఫ్లోరైడ్స్. సో ఈ ఫ్లోరిన్ సోర్స్ కింద మనం యూజ్ చేసే రియేజెంట్ ఏంటంటే ఇనార్గానిక్ ఫ్లోరైడ్స్. సో ఇందులోకి ఏమేమి వస్తాయంటే ఏజీఎఫ్ సిల్వర్ ఫ్లోరైడ్ కానీ లేదా Hg2HgF మెర్క్యూరీ ఫ్లోరైడ్ కానీ లేదా Sb2F. సో ఇలాంటి ఇనార్గానిక్ ఫ్లోరైడ్స్ యూజ్ చేసి మనం ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి ఆల్కైల్ ఫ్లోరైడ్స్ అనేవి ఫామ్ చేస్తాం. సో ఫింకిల్స్టైన్ రియాక్షన్ వచ్చేసి ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి ఆల్కైల్ అయోడైడ్, అయోడిన్కి సోర్స్ ఏంటి సోడియం అయోడైడ్. అదే స్క్వాజ్ రియాక్షన్లో ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి ఆల్కైల్ ఫ్లోరైడ్. సో ఫ్లోరిన్కి సోర్స్ కింద ఇనార్గానిక్ ఫ్లోరైడ్స్ ఎక్కువగా యూజ్ చేసేది ఏజీఎఫ్ సిల్వర్ ఫ్లోరైడ్. సో ఇవి ఫస్ట్ సెట్ రియాక్షన్స్. సో నెక్స్ట్ వచ్చేసి క్లెమెన్సన్ రిడక్షన్ అలాగే వుల్ఫ్ కిష్నర్ రిడక్షన్. సో ఈ రెండిట్లో కూడా కామన్ ఏంటంటే మనం తీసుకునే రియాక్టెంట్ అనేది కార్బొనైల్ కాంపౌండే తీసుకుంటాం. సో ఈ కార్బొనైల్ కాంపౌండ్ నుంచి మనకి
ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఈ ఆక్సిజన్ ప్లేస్లో మనకి హైడ్రోజన్స్ అనేవి రావాలి. సో మనకి ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవ్వాలి. సో ఈ రెండిట్లో కూడా ప్రోడక్ట్ అండ్ రియాక్టెంట్ రెండు కూడా సిమిలరే, కానీ ఇక్కడ యూజ్ చేసే రియేజెంట్ అనేది మనకి డిఫరెంట్గా ఉంటుంది. క్లెమెన్సన్ రిడక్షన్లో మనం యూజ్ చేసే రియేజెంట్ అంటే జింక్ అమాల్గమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎన్ యాసిడ్. అదే ఉల్ఫ్కిషనర్లో N2H4 హైడ్రోజన్ అంటాం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బేస్. దీన్నే ఒక్కో దగ్గర NH2 అని కూడా ఇస్తూ ఉంటారు. ఓకే, సో మనకి క్లెమెన్సన్ రిడక్షన్లోని కార్బనైల్ కాంపౌండ్ని ఆల్కేన్ కింద కన్వర్ట్ చేస్తాం. ఉల్ఫ్కిషనర్లో కూడా సేమే, కాకపోతే క్లెమెన్సన్లో మనం యూజ్ చేసే రియేజెంట్ ఏంటంటే జింక్ అమాల్గమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్. అదే ఉల్ఫ్కిషనర్లో ఏంటంటే హైడ్రోజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బేస్. క్లెమెన్సన్ అనేది ఎసిడిక్ మీడియంలో జరిగే మెకానిజం, అండ్ ఉల్ఫ్కిషనర్ వచ్చేసి బేసిక్ మీడియంలో జరిగే మెకానిజం. సో మీకు ఎప్పుడైనా మనకి జింక్ అమాల్గమ్ కానీ హైడ్రోజన్ బేస్ కానీ కనిపించినప్పుడు ఎక్కడైతే మీకు కార్బనైల్ పొజిషన్ ఉందో కార్బనైల్ని సింపుల్గా ఆల్కేన్ కింద కన్వర్ట్ చేసేయడమే. అంటే C+O ఎక్కడైతే మీకు కనిపిస్తుందో దాన్ని CH2 కింద మనం కన్వర్ట్ చేసేయడమే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డైఎజోటైజేషన్. సో డైఎజోటైజేషన్లో చేసేది ఏంటంటే డయోజోనియం సాల్ట్స్ అనేవి ఫామ్ అవ్వాలి. ఇందులో ఇనీషియల్గా మనం తీసుకునేది ఏంటంటే ఎనిలిన్ తీసుకుంటాం. సో ఎనిలిన్ తీసుకొని ఎనిలిన్ని సోడియం నైట్రేట్ ప్లస్ HCl at 0 to 5 degrees సెంటిగ్రేడ్ ఈ టెంపరేచర్ దగ్గర సోడియం నైట్రేట్ అండ్ HClతో ఎనిలిన్ని రియాక్ట్ చేస్తే మనకి డైఎజోనియం సాల్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి, N2+Cl-. సో మనకి NH2 ప్లేస్లో మనకి N2+Cl- డైఎజోనియం సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో అప్పుడప్పుడు NaNO2+HCl ప్లేస్లో డైరెక్ట్గా HNO2 అని ఇచ్చినా సరే సేమ్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇది డైఎజోనియం సాల్ట్ ఫామ్ అవుతుంది. సో ఇది డైఎజోటైజేషన్. ఓకే, అయితే ఇక్కడ ఫామ్ అయిన ఈ ప్రోడక్ట్ ఉంది కదా, దీన్ని రియాక్టెంట్గా తీసుకొని ఈ ఫామ్ అయిన డయోజోనియం సాల్ట్ రియాక్టెంట్గా తీసుకొని దీని నుంచి మళ్ళీ ఫర్దర్ రియాక్షన్స్ అనేవి ఉంటాయి. వాటిని శాండ్మేయర్, గెటర్మన్ అండ్ బాల్-షీమన్ రియాక్షన్స్ అంటాం. అయితే మనకి ఇక్కడ ఫామ్ అయిన డయోజోనియం క్లోరైడ్ ప్లేస్లో దీని నుంచి మనకి క్లోరోబెంజిన్ రావాలి, లేదా బ్రోమోబెంజిన్ కావాలి, లేదా సైనోబెంజిన్. అంటే N2+Cl- ప్లేస్లో Cn అనేది సబ్స్టిట్యూట్ అవ్వాలి. సో మనకి డైఎజోనియం సాల్ట్ నుంచి క్లోరోబెంజిన్, బ్రోమోబెంజిన్ లేదా సైనోబెంజిన్ ఇవి రావడానికి మనం కొన్ని రియేజెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఆ రియేజెంట్ యూజ్ చేసిన దాన్ని బట్టి అది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ అనేది మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఫస్ట్ వన్ ఏంటి, శాండ్మేయర్ రియాక్షన్. ఇందులో మనం యూజ్ చేసే రియేజెంట్ ఏంటంటే C2H2. అదే గెటర్మన్ రియాక్షన్. సో గెటర్మన్ రియాక్షన్ ఏంటంటే మనం కాపర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ HX. సో రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే శాండ్మేయర్లో మనం కాపర్ సాల్ట్ అనేది యూజ్ చేస్తాం. అదే గెటర్మన్లో ఏంటంటే డైరెక్ట్గా కాపర్ పౌడర్ విత్ HX. ఇక్కడ X అనేది క్లోరిన్ అయితే మనకి డయోజోనియం సాల్ట్ ప్లేస్లో క్లోరిన్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. ఇఫ్ X ఈజ్ ఈక్వల్ టు బ్రోమిన్ సబ్స్టిట్యూట్ అవుతుంది. ఇఫ్ X ఈజ్ ఈక్వల్ టు Cn అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. సో మనకి క్లోరోబెంజిన్ రావాలి, అది శాండ్మేయర్ రియాక్షన్ అవ్వాలంటే
Ce2Cl2 అంటే ఇక్కడ X ప్లేస్లో మనకు క్లోరిన్ పెడితే క్లోరిన్ సబ్స్టిట్యూట్ అవుతుంది, బ్రోమిన్ పెడితే బ్రోమిన్ సబ్స్టిట్యూట్ అవుతుంది. ఓకే, శాండ్ మేర్లో కాపర్ సాల్ట్ యూస్ చేస్తాం. గెటర్మెన్లో ఏంటంటే డైరెక్ట్ కాపర్ పౌడర్ విత్ HX. ఈ X ప్లేస్లో మనకి క్లోరోబెంజిన్ కావాలంటే ఇక్కడ HCl వాడతాం, బ్రోమోబెంజిన్ అయితే HBr, అది సైనోబెంజిన్ కావాలంటే HCN అనేది యూజ్ చేస్తాం. సో డయాజోటైజేషన్లో మనకి ఏంటి, ఎనిలిన్ నుంచి HNO2 లేదా NaNO2 ప్లస్ HCl అట్ 0 to 5 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ దగ్గర మనకి డయాజోనియం సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయిన డయాజోనియం సాల్ట్లో N2+ అండ్ Cl- ప్లేస్లో మనకి క్లోరిన్, బ్రోమిన్ అండ్ సైనైడ్ ఈ మూడు సబ్స్టిట్యూట్ చేయడానికి మనం ఈ శాండ్ మేర్ అండ్ గెటర్మెన్ రియాక్షన్ని యూజ్ చేస్తాం. సో శాండ్ మేర్లో మనం కాపర్ సాల్ట్ యూజ్ చేస్తే గెటర్మెన్ రియాక్షన్లో కాపర్ పౌడర్ విత్ కావాల్సిన న్యూక్లియోఫైల్ని యూజ్ చేస్తాం. సో ఇది శాండ్ మేర్కి గెటర్మెన్కి మధ్య డిఫరెన్స్. నెక్స్ట్ ఇంకో రియాక్షన్ ఉంది డయాజోనియం సాల్టే. ఆ రియాక్షన్ ఏంటంటే బాల్జ్-షీమన్ రియాక్షన్. ఏంటి, బాల్జ్-షీమన్ రియాక్షన్. సో మనకి శాండ్ మేర్ అండ్ గెటర్మెన్ రియాక్షన్ మనకి క్లోరో బ్రోమో బెంజిన్స్ అనేవి వచ్చాయి. కానీ మనకి అదే డయాజోనియం సాల్ట్ నుంచి మనకి ఫ్లోరోబెంజిన్ కావాలి అంటే N2+ Cl- ప్లేస్లో మనకి ఫ్లోరిన్ గ్రూప్ అనేది సబ్స్టిట్యూట్ అవ్వాలి. సో ఇలాగా డయాజోనియం సాల్ట్ నుంచి N2+ Cl- ప్లేస్లో ఫ్లోరిన్ కావాలి, ఫ్లోరోబెంజిన్ కావాలి అనుకుంటే దానికి యూజ్ చేయాల్సిన రియేజెంట్ ఏంటంటే HbF4. సో HbF4 ఎక్కడైతే మీకు కనిపిస్తే అది బాల్జ్-షీమన్ రియాక్షన్. సో బాల్జ్-షీమన్ రియాక్షన్ ఏమవుతుంది, డయాజోనియం సాల్ట్ని HbF4తో రియాక్ట్ చేస్తే మనకి ఫ్లోరోబెంజిన్ అనేది ఫామ్ అవుతుంది. సో అక్కడ ఈ HbR4 అనేది H+BF4- కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ BF4- నుంచి మనకి F- అనేది బెంజిన్ మీద సబ్స్టిట్యూట్ అవుతుంది. ఓకే, ఇది డయాజోటైజేషన్, దానికి సంబంధించిన శాండ్ మేయర్, గెటర్మెన్ అండ్ బాల్జ్-షీమన్ రియాక్షన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్టీఫెన్ రియాక్షన్. సో ఇందులో మనకి స్టీఫెన్ రియాక్షన్, ఇటార్డ్ రియాక్షన్, రోజన్మన్ రియాక్షన్, గెటర్మెన్ కోచ్ రియాక్షన్ అండ్ రేమర్-టేమన్ రియాక్షన్. దీని షార్ట్ కట్లో సెర్జ్, సెర్జ్ ఆర్. ఈ 5 రియాక్షన్స్ లో కామన్ ఏంటంటే ఇందులో మనకి ఆల్డిహైడే మనకి ప్రోడక్ట్ కింద ఫామ్ అవుతుంది. ఓకే, స్టీఫెన్, ఇటార్డ్, రోజన్మన్, గెటర్మెన్ కోచ్ అండ్ రేమర్-టేమన్. స్టీఫెన్ రియాక్షన్లో ఏంటంటే ఆల్కైల్ సైనైడ్ తీసుకుంటాం, RCN, ఆల్కైల్ సైనైడ్. ఈ ఆల్కైల్ సైనైడ్ ని టిన్ క్లోరైడ్ అండ్ HCl ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ స్టీమ్. ఓకే, టిన్ క్లోరైడ్ HCl అనేది రెడ్యూసింగ్ ఏజెంట్. సో రెడ్యూసింగ్ ఏజెంట్ పని ఏంటి, రిడక్షన్ చేయడం. సో రిడక్షన్ అంటే ఏంటి, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్స్. ఓకే, ఫస్ట్ ఈ ఆల్కైల్ సైనైడ్ ఈ టిన్ క్లోరైడ్ తో రియాక్ట్ అయ్యి మనకి హైడ్రోజన్స్ అనేవి యాడ్ అవుతుంది, ఒక బాండ్ బ్రేక్ అయ్యి RCH_NH. ఓకే, నెక్స్ట్ స్టీమ్ ప్రెసెన్స్ లో చేస్తున్నాం కాబట్టి ఈ స్టీమ్ అంటే వేపరే కదా, ఈ స్టీమ్ నుంచి మనకి H+ అండ్ OH- అయాన్స్ అనేవి వస్తాయి. సో మనకి ఇక్కడ మనకి కార్బన్ నైట్రోజన్ లో కార్బన్ లెస్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ నైట్రోజన్. ఓకే, ఈ OH అనేది కార్బన్ వైపు, ప్రోటాన్ అనేది నైట్రోజన్ వైపు. సో ఈ 2 బాండ్స్ బ్రేక్ అయ్యి ఇక్కడ 2 OH మాలిక్యూల్స్, ఇక్కడ ఈ 2 బాండ్స్ బ్రేక్ అయ్యి NH3 ఇది బయటికి రిమూవ్ అవుతుంది. సో ఒకే కార్బన్ మీద 2 OH అయాన్స్ అనేవి అన్స్టేబుల్. ఇక్కడ హైడ్రోజన్ అండ్ OH కలిపి H2O కింద రిమూవ్ అయిపోయి దీని నుంచి మనకి RC_OH ఆల్డిహైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే,
ఇది మెకానిజం. సింపుల్ గా చెప్పాలంటే ఎక్కడైతే మీకు ఆర్సిఎన్ సైనైడ్ గ్రూప్ ఉందో సైనైడ్ గ్రూప్ ఈజ్ రీప్లేస్డ్ విత్ సిహెచ్ఓ గ్రూప్. ఓకే, అది స్టీఫెన్ రియాక్షన్. నెక్స్ట్ ఏంటి మనకి ఇటాడ్ రియాక్షన్. ఇటాడ్ రియాక్షన్ లో ఏంటంటే మిథైల్ బెంజిన్ తీసుకుంటాం, టోలిన్ తీసుకుంటాం. ఈ టోలిన్ లో ఉండే మిథైల్ గ్రూప్ ఉంది కదా, ఈ సిహెచ్3 గ్రూప్ అనేది డైరెక్ట్ గా సిహెచ్ఓ గ్రూప్ కింద ఆక్సిడేషన్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం ఇలా ఆక్సిడైజ్ అవడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే CrO2 Cl2. దీన్నే మనం క్రోమైల్ క్లోరైడ్. సో ఇటాడ్ రియాక్షన్ లో ఏంటి, మిథైల్ బెంజిన్ ని క్రోమైల్ క్లోరైడ్ తో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఆల్డిహైడ్ అనేది ఫామ్ అవుతుంది, బెంజాల్డిహైడ్. సో ఈ క్రోమైల్ క్లోరైడ్ అనేది ఇక్కడ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కింద యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రోజన్మన్ రియాక్షన్. నెక్స్ట్ ఏంటి రోజన్మన్ రియాక్షన్. సో ఈ రోజన్మన్ రియాక్షన్ లో మనకి రోజన్మన్ క్యాటలిస్ట్ అంటాం. సో మీ అందరికీ లెండ్లార్ క్యాటలిస్ట్ తెలుసు. లెండ్లార్ క్యాటలిస్ట్ ఏంటి, H2 పలాడియం కాల్షియం కార్బోనేట్. సో రోజన్మన్ రియేజెంట్ ఏంటంటే H2 పలాడియం బేరియం సల్ఫేట్. దీన్ని మనం రోజన్మన్ రియేజెంట్ అంటాం. సో దీని పని ఏంటంటే అసైల్ క్లోరైడ్స్ ని ఆల్డిహైడ్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, సింపుల్ గా ఎక్కడైతే మీకు క్లోరిన్ ఉందో క్లోరిన్ ప్లేస్ లో హైడ్రోజన్ అనేది సబ్స్టిట్యూట్ చేసేయండి. ఓకే, రోజన్మన్ రియేజెంట్ ఏంటి, H2 పలాడియం బేరియం సల్ఫేట్. దీని వర్క్ ఏంటి, అసైల్ క్లోరైడ్ లో ఉండే క్లోరిన్ ప్లేస్ లో మనకి హైడ్రోజన్ రీప్లేస్ చేసి మనకి ఆల్డిహైడ్స్ అనేవి ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి మనకి గెటర్మన్ కోచ్ రియాక్షన్. సో గెటర్మన్ కోచ్ రియాక్షన్ ఏంటంటే డైరెక్ట్ గా బెంజిన్ తీసుకుంటాం. సో బెంజిన్ మీద CHO ఆల్డిహైడ్ గ్రూప్ అనేది సబ్స్టిట్యూట్ అవ్వాలి. సో గెటర్మన్ కోచ్ రియాక్షన్ లో బెంజిన్ నుంచి బెంజాల్డిహైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇందులో మనం ఈ CHO సోర్స్ కింద మనం తీసుకునేవి ఏంటంటే CO+HCl ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అల్యూమినియం క్లోరైడ్ ట్రైక్లోరైడ్, COHCl ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లూయిస్ యాసిడ్ anhydrous AlCl3. సో దీని నుంచి మనకి CHO సోర్స్ అనేది వచ్చి మనకి బెంజిన్ మీద సబ్స్టిట్యూట్ అవుతుంది. ఓకే, ఇది గెటర్మన్ కోచ్ రియాక్షన్. ఓకే, సో ఫస్ట్ స్టీఫెన్ రియాక్షన్ ఏంటి, RCN గ్రూప్ తీసుకుంటాం, సైనైడ్ ప్లేస్ లో CHO అనేది యాడ్ అవుతుంది. ఇటాడ్ రియాక్షన్ లోని మిథైల్ బెంజిన్ తీసుకొని CH ప్లేస్ లో CHO యాడ్ అవుతుంది. రోజన్మన్ రియాక్షన్ లో ఏంటి, అసైల్ క్లోరైడ్స్ తీసుకుంటాం, క్లోరిన్ ప్లేస్ లో హైడ్రోజన్ యాడ్ అవుతుంది. గెటర్మన్ కోచ్ లో బెంజిన్ తీసుకుంటాం, బెంజిన్ మీద CHO యాడ్ అవుతుంది. ఓకే, తర్వాత రేమన్ టైమర్ రియాక్షన్. ఇందులో మనం తీసుకునేది ఏంటంటే ఫీనాల్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ క్లోరోఫామ్ అండ్ బేస్. ఫీనాల్స్ యొక్క ఆర్థో పొజిషన్ లో ఫీనాల్ కి ఆర్థో పొజిషన్ అలాగే పారా పొజిషన్ లో మనకి CHO ఆల్డిహైడ్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. ఓకే, అయితే ఈ రెండిట్లోని ఏది మేజర్ అంటే ఆర్థో ప్రోడక్ట్ అనేది మేజర్. ఎందుకంటే ఇక్కడ మనకి హైడ్రోజన్ బాండింగ్, ఈ కార్బన్ మీద ఉన్న ఆక్సిజన్ కి హైడ్రోజన్ మధ్య హైడ్రోజన్ బాండింగ్ ఇంటరాక్షన్స్ వల్ల ఆర్థో ప్రోడక్ట్ అనేది మనకి మేజర్. ఓకే, దీన్ని మనం ఏమంటాం, సాలిసైల్ ఆల్డిహైడ్ లేదా సాలిసాల్డిహైడ్ అంటాం. ఓకే, సాలిసైల్ ఆల్డిహైడ్ లేదా సాలిసాల్డిహైడ్. ఓకే, దీనిలాగే సిమిలర్ గా ఉండేది ఏంటి మనకి కోల్ బేస్ రియాక్షన్. అయితే ఈ కోల్ బేస్ రియాక్షన్ లో కూడా సేమ్ ఫీనాల్ తీసుకుంటాం,
కాకపోతే ఈసారి ఫీనాల్ ఆర్థో పొజిషన్లో మనకి ఏంటి యాసిడ్ గ్రూప్ COOH అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. దీన్ని ఏమంటాం సాలిసైలిక్ యాసిడ్. సో మనకి COOH సోర్స్ ఏంటంటే బేస్ అండ్ CO2. ఓకే, రీమన్ ఆర్థో పొజిషన్లో CH వస్తే మనకి కోల్డ్ బేస్ రియాక్షన్లో COOH వస్తుంది. CH ఎప్పుడు వస్తుందంటే క్లోరోఫామ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బేస్. ఈ రెండు రియాక్ట్ అయ్యి మనకు వచ్చేది ఏంటంటే CCl2 కార్బిన్ అనేది ఇక్కడ రీమన్ ఇంటర్మీడియట్ డైక్లోరో కార్బిన్ అనేది ఫామ్ అవుతుంది. అది కోల్డ్ బేస్ రియాక్షన్లోని బేస్ అండ్ CO2. ఈ CO2 అనేది ఈ యాసిడ్ సోర్స్ కింద గుర్తుంచుకోండి. ఓకే, సో స్టీఫెన్ ఇటార్డ్, రోజెన్ముండ్, గెటర్మన్ కోచ్ అండ్ రీమర్ ఈ అన్నింటిలో కూడా ఆల్డిహైడ్ ఫామ్ అవుతుంది. రీమర్ కి సిమిలర్ గా ఉండే కోల్డ్ బేస్ రియాక్షన్ లో ఈ ఆల్డిహైడ్ ప్లేస్ లో అదే ఆల్డిహైడ్ బదులు ఇక్కడ COOH యాసిడ్ గ్రూప్ అనేది సాలిసిలిక్ యాసిడ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎస్టరిఫికేషన్. సో ఎస్టరిఫికేషన్ లో ఏంటంటే మనం ఏదైనా ఒక యాసిడ్ ని ఆల్కహాల్ ని ఎసిడిక్ మీడియంలో యాసిడ్ ఆల్కహాల్ కి రియాక్ట్ అయ్యి మనకి ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది విత్ లాస్ ఆఫ్ వాటర్. ఓకే, సో మనకి ఏదైనా ఒక యాసిడ్ తీసుకోండి ప్లస్ ఎనీ ఆల్కహాల్. ఓకే, ఈ యాసిడ్ లో OH అండ్ H రెండు కలిపి మనకి H2O కింద రిమూవ్ అయిపోయి ఈ RC≡O బాండ్ OR మనకి ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఆర్ కెన్ బి ఎనీ ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విలియమ్సన్ ఈథర్ సింథసిస్. సో విలియమ్సన్ ఈథర్ సింథసిస్ లో మనకి ఈథర్ ఫామ్ అవుతుంది. ఈథర్ ఫామ్ అవడానికి ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకుంటాం. ఓకే, ఆల్కైల్ హ్యాలైడ్స్ ని ఆల్కహాల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్. ఓకే, ఆల్కైల్ హ్యాలైడ్స్ ని ఆల్కహాల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్. సో మనకి బేస్ ఏం చేస్తుంది, ఆల్కహాల్ నుండి ప్రోటాన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి RO-. ఓకే, ఆల్కాక్సీ గ్రూప్ అనేది న్యూక్లియోఫిల్ కింద ఫామ్ అవుతుంది. సో ఈ ఆల్కాక్సీ గ్రూప్ ఏం చేస్తుందంటే ఈ హ్యాలైడ్ ఎటువైపు ఉందో దానికి ఆపోజిట్, దానికి బ్యాక్ సైడ్ ఆపోజిట్ పొజిషన్ లో ఈ ఆల్కాక్సీ పొజిషన్ ఈ ఆల్కైల్ గ్రూప్ మీద అటాక్ చేసి ఈ క్లోరిన్ అనేది బయటికి రిమూవ్ అవుతుంది. ఇదేంటి మనకి SN2 మెకానిజం, రియాక్షన్ మెకానిజం వస్తుంది. సో మనకి ఏం ఫామ్ అవుతుంది ROR'. ఓకే, ROR'. ఈ ROR' సిమిలర్ అవ్వచ్చు లేదా డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్ అయినా అవ్వచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటాం కదా, ఇట్ షుడ్ బి ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ అయితేనే మనకి ఈ SN2 మెకానిజం జరిగి మనకి ఈథర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ప్రైమరీ కాకుండా ఏ టెర్షియరీ సెకండరీ తీసుకుంటే అక్కడ ఎలిమినేషన్ రియాక్షన్ జరిగే పాసిబిలిటీ ఉంది. ఇది మనం రియాక్షన్ మెకానిజం లో నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హాలోఫార్మ్ రియాక్షన్. హాలోఫార్మ్ రియాక్షన్ లో ఏం తీసుకుంటాం అంటే ఇనిషియల్ గా అసలు హాలోఫార్మ్ రియాక్షన్ జరగాలంటే మిథైల్ కార్బొనైల్ గ్రూప్ అనేది ఉండాలి మనం తీసుకున్న రియాక్టెంట్ లో. సో మిథైల్ కార్బొనైల్ మీన్స్ CH3C≡O గ్రూప్ అనేది దేంట్లో ఉంటుందో అది మనకి హాలోఫార్మ్ రియాక్షన్ ఇస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ CH3C≡OH X అనుకున్నాం. ఇట్ కెన్ బి ఏదర్ X అనేది హైడ్రోజన్ అనుకోండి లేదా ఎనీ ఆల్కైల్ గ్రూప్ లేదా ఎనీ OH. ఓకే, ఫర్ X హైడ్రోజన్ అయితే అది ఎసిటాల్డిహైడ్ అయింది. ఓకే, సో ఇక్కడ మనం యూజ్ చేసే రియేజెంట్ ఏంటంటే X2 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ NaOH ఆర్ KOH ఎనీ బేస్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏవైతే ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయో ఇక్కడ మిథైల్ గ్రూప్ మీద ఉన్న హైడ్రోజన్స్
ఈ హాలోజన్ ఏం చేస్తుందంటే ఈ హైడ్రోజన్స్ ని రీప్లేస్ చేసి CH3 C డబుల్ బాండ్ ఓ X ఫామ్ అవుతుంది. ఓకే, ఇంకా ఫర్దర్ గా హైడ్రోజన్స్ అనేవి లేవు. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు బేస్ ఏం చేస్తుందంటే బై హైడ్రాలిసిస్ ఇటువైపు H ఇక్కడ OH. సో ఇది మనకి యాసిడ్, హైడ్రోజన్ ఉంటే యాసిడ్ లేదా దాని డెరివేటివ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ మనకి ఏం ఫామ్ అయింది CHX3. దీన్నే మనం ఏమంటామంటే హాలో ఫామ్. ఓకే, ఇక్కడ X ప్లేస్ లో మనకి క్లోరిన్ ఉందనుకోండి, అది క్లోరోఫామ్. బ్రోమిన్ ఉంటే బ్రోమోఫామ్, అయోడిన్ ఉంటే అయోడోఫామ్. ఓకే, సో హాలోఫామ్ రియాక్షన్ బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే మనం తీసుకున్న గ్రూప్ లో మనం తీసుకున్న కాంపౌండ్ లో మనకి మిథైల్ కార్బొనైల్ గ్రూప్, ఈ గ్రూప్ అనేది ప్రెసెంట్ అయి ఉందా లేదా అనేది మనకి హాలోఫామ్ రియాక్షన్ బట్టి తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ హాఫ్మన్ బ్రోమైడ్ రియాక్షన్. సో సేమ్ ఇందాకలాగే హాలోఫామ్ రియాక్షన్ లోనే హాఫ్మన్ బ్రోమైడ్ లో కూడా మనం తీసుకునేది రియేజెంట్ అనేది సిమిలర్ రియేజెంట్, కాకపోతే ఇక్కడ రియాక్టెంట్ ఏంటంటే అమైడ్. అమైడ్ అనేది మనకి ఇక్కడ రియాక్టెంట్. సో ఇక్కడ నుంచి మనకి ఏం జరుగుతుందంటే ప్రైమరీ ఎమీన్స్ అనేవి మనకి ఫైనల్ గా ఫామ్ అవుతాయి. ఓకే, హాఫ్మన్ బ్రోమైడ్ రియాక్షన్ లో మనకి అమైడ్ అనేది X2NaOH ట్రీట్ చేస్తే మనకి ఎమీన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, దీని మెకానిజం చూసే ముందు మీకు సింపుల్ గా ఎక్కడైనా మీకు అమైడ్ అనేది ఇచ్చి X2NaOH ఇస్తే మీరు చేయాల్సింది ఏంటి? సో ఇదేంటి హాఫ్మన్ బ్రోమైడ్ రియాక్షన్. ఓకే, ఇందులో మనకి హాఫ్మన్ బ్రోమైడ్ ఏంటి ప్రైమరీ ఎమీన్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా ఎక్కడైతే మీకు CO గ్రూప్ ఉందో ఈ CO గ్రూప్ ని రిమూవ్ చేసి ఈ సబ్స్టిట్యూయెంట్ R గ్రూప్ ఏది ఉంటుందో దానికి ఈ NH2 గ్రూప్ ని జాయిన్ చేస్తే మనకి ప్రోడక్ట్ అనేది ఫామ్ అయిపోతుంది. ఓకే, అసలు ఈ రియాక్షన్ ఎలా జరుగుతుంది అంటే ఫస్ట్ ఈ నైట్రోజన్ మీద ఉన్న లోన్ పేర్ అనేది ఈ హాలోజన్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రోమిన్ తీసుకున్నాం అనుకోండి, దీనిలో రియాక్ట్ అయ్యి మనకి ఇక్కడ Br మైనస్ రిమూవ్ అయిపోయి R C డబుల్ బాండ్ O NH2 Br, నైట్రోజన్ కి 4 బాండ్స్ వచ్చి కాబట్టి పాజిటివ్. నెక్స్ట్ ఈ బేస్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఒక ప్రోటాన్ రిమూవ్ చేస్తే నైట్రోజన్ అనేది 3 బాండ్స్ న్యూట్రల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బేస్ ని కూడా ఇంకొక ప్రోటాన్ కూడా రిమూవ్ చేస్తే నైట్రోజన్ మీద నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఈ నెగిటివ్ ఛార్జ్ ని స్టెబిలైజ్ చేయడానికి ఇది Br మైనస్ కింద రిమూవ్ అయిపోయింది బయటికి. సో Br మైనస్ కింద పోతే నైట్రోజన్ మీద ఏ ఛార్జ్ వస్తుంది? పాజిటివ్ ఛార్జ్. ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ కలిపి న్యూట్రల్ అవుతాయి, కానీ మనకి ఇనిషియల్ గా నైట్రోజన్ మీద ఒక లోన్ పేర్ ప్రెసెంట్ అయి ఉంది. సో ఇది ఎక్స్ట్రా 2 ఎలక్ట్రాన్స్. కాకపోతే ఈ ఛార్జ్ అనేది పాజిటివ్ నెగిటివ్ కలిపి న్యూట్రల్ అయిపోయి మనకి 2 ఎలక్ట్రాన్స్ కింద ఒక లోన్ పేర్ కింద ఫామ్ అవుతాయి. దీన్ని ఏమంటాం అంటే మనం నైట్రిన్ అంటాం. నైట్రిన్ ఈస్ ద ఇంటర్మీడియట్ ఫార్మ్డ్ ఇన్ హాఫ్మన్ బ్రోమైడ్ రియాక్షన్. ఓకే, ఈ నైట్రిన్ లో మళ్ళీ రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ జరిగి హైడ్రాలిసిస్ అయ్యాక మనకి ప్రైమరీ ఎమిన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ గ్యాబ్రియల్ టాలమైడ్ రియాక్షన్. సో సేమ్ హాఫ్మన్ బ్రోమైడ్ లాగే గ్యాబ్రియల్ టాలమైడ్ లో కూడా లాస్ట్ లో మనకి ఫామ్ అయ్యే ప్రోడక్ట్ ఏంటంటే ప్రైమరీ ఎమిన్స్. ఓకే, కాబట్టి ఇక్కడ గ్యాబ్రియల్ టాలమైడ్ లో మనం తీసుకునే రియాక్టెంట్ ఏంటంటే టాలమైడ్ తీసుకుంటాం. సో టాలమైడ్ ని ఫస్ట్ బేస్ తో రియాక్ట్ చేసి తర్వాత ఆల్కైల్ హ్యాలైడ్ తో రియాక్ట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ బేస్ ఏం చేస్తుంది? ప్రోటాన్ ని రిమూవ్ చేస్తుంది. ప్రోటాన్ రిమూవ్ చేసి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది కదా, ఇది ఈ ఆల్కైల్ గ్రూప్ మీద అటాక్ చేసి హాలోజన్ బయటకు రిమూవ్ అవుతుంది. సో అప్పుడు ఇక్కడ ఏం ఫామ్ అయింది? NR డబుల్ బాండ్ O. దీన్ని ఇప్పుడు హైడ్రాలిసిస్ చేస్తే ఇక్కడ OH ఇది టాలిక్ యాసిడ్ కింద రిమూవ్ అయిపోయి R
N, ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్, NH2. ప్రైమరీ ఎమీన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, ఇది గ్యాబ్రియల్ టాలమేట్ రియాక్షన్. సో టాలమేట్ తీసుకుంటాం, బేస్ ఆల్కైల్ హాలైడ్ రియాక్ట్ చేస్తే మనకి ప్రైమరీ ఎమీన్స్ వస్తాయి. సింపుల్ గా మీరు ఏదైతే ఆల్కైల్ హాలైడ్ లో ఉండే ఆల్కైల్ గ్రూప్ ఉందో దానికి NH2ని మనం జాయిన్ చేస్తే అదే మనకి ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది షార్ట్ కట్. ఓకే, అయితే మనకి హాఫ్మన్ బ్రోమైడ్ లోని గ్యాబ్రియల్ టాలమైడ్ లోని మనకు ఫామ్ అయింది ఏంటి? ప్రైమరీ ఎమీన్. సో ఈ ప్రైమరీ ఎమీన్ ఏదైతే ఉందో దీనికి ఒక స్పెషల్ టెస్ట్ అనేది ఉంటుంది, ఐడెంటిఫికేషన్ టెస్ట్. దాన్ని ఏమంటాం? కార్బైల్ ఎమీన్ టెస్ట్. సో ఇది కార్బైల్ ఎమీన్ రియాక్షన్. ఓకే, సో ప్రైమరీ ఎమీన్స్ అనేవి క్లోరోఫామ్ బేస్. సో క్లోరోఫామ్ బేస్ మనం ఒక దగ్గర యూజ్ చేసిన రియేజెంట్ ఉంది, అక్కడ రేమర్ టైమర్ రియాక్షన్. ఓకే, సో ప్రైమరీ ఎమీన్స్ క్లోరోఫామ్ బేస్ తో రియాక్ట్ చేస్తే మనకి RN≡C, RNC ఐసోసైనేట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, ఈ ఐసోసైనైడ్ కి ఇంకొక పేరు ఏంటి? కార్బైల్ ఎమీన్. ఓకే, కార్బైల్ ఎమీన్. సో ప్రైమరీ ఎమీన్స్ క్లోరోఫామ్ బేస్డ్ రియాక్ట్ చేస్తే మనకి ఐసోసైనైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, షార్ట్ కట్ ఏంటంటే ఎక్కడైతే మీకు NH2 ఉందో దాని ప్లేస్ లో NC అనేది రీప్లేస్ చేస్తారు. నెక్స్ట్ రియాక్షన్ ఏంటంటే HVZ రియాక్షన్, హెల్-వోలాడ్-జెలెన్స్కీ రియాక్షన్. ఓకే, హెల్-వోలాడ్-జెలెన్స్కీ రియాక్షన్. ఇందులో ఏంటంటే ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్న యాసిడ్ తీసుకుంటాం. సో ఈ యాసిడ్ నుంచి మనకి ఈ ఆల్ఫా హైడ్రోజన్ ప్లేస్ లో హాలోజన్ సబ్స్టిట్యూట్ అయ్యి మనకి ఆల్ఫా హాలో యాసిడ్స్ అనేవి ఫామ్ అవ్వాలి. ఓకే, యాసిడ్స్ ని ఆల్ఫా హాలో యాసిడ్స్ కింద కన్వర్ట్ చేసే రియాక్షన్ HVZ రియాక్షన్. ఓకే, ఇక్కడ మనం యూజ్ చేసేది రియేజెంట్ ఏంటంటే రెడ్ ఫాస్ఫరస్ అండ్ ఎనీ హాలోజన్. మనకి క్లోరిన్ కావాలంటే Cl2, బ్రోమిన్ కావాలంటే Br2. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఈ ఆల్ఫా పొజిషన్ లో హైడ్రోజన్ ప్లేస్ లో హాలోజన్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. ఓకే, ఇది HVZ రియాక్షన్. నెక్స్ట్ అందరికీ తెలిసిన ఫేమస్ రియాక్షన్స్ ఏంటి? ఫ్రెడెల్-క్రాఫ్ట్ రియాక్షన్స్. ఇందులో మనకి ఫస్ట్ ఆల్కైలేషన్, అలాగే అసైలేషన్. ఆల్కైలేషన్ ఏంటి? ఎడిషన్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్. సో ఆల్కైల్ కార్బోకేటయాన్ ని అటాక్ చేస్తాం. అసైలేషన్ మీన్స్ ఎడిషన్ ఆఫ్ అసైల్ గ్రూప్. RCO మనం అసైల్ గ్రూప్ అంటాం. సో అది కూడా ఎక్కడంటే బెంజిన్ మీద. సో ఇవన్నీ ఏంటి? ఎలక్ట్రోఫైల్స్. సో బెంజిన్ మీద ఆల్కైల్ గ్రూప్ ని ఎడిషన్ ని మనం ఆల్కైలేషన్ అంటాం. అదే బెంజిన్ మీద అసైల్ గ్రూప్ ఎడిషన్ అయింది అనుకోండి, అది అసైలేషన్. ఓకే, అయితే మనకి ఈ ఆల్కైల్ గ్రూప్ అసైల్ గ్రూప్ ఫామ్ అవ్వడానికి మనం యూజ్ చేసే సోర్స్ ఏంటంటే ఆల్కైల్ గ్రూప్ కావాలంటే ఆల్కైల్ హాలైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లూయిస్ యాసిడ్. ఓకే, ఆల్కైల్ హాలైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లూయిస్ యాసిడ్. లూయిస్ యాసిడ్ ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్న హాలైడ్ తీసుకొని మనకి R+ కార్బోకేటయాన్ అనేది ఫామ్ అవుతుంది. అదే అసైడ్ కావాలంటే అసైల్ గ్రూప్ అసైల్ క్లోరైడ్, దట్ మీన్స్ అసైల్ హాలైడ్ తీసుకొని ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ లూయిస్ యాసిడ్. ఓకే, దీనికి ఇంకొక సోర్స్ ఏంటంటే యాసిడ్ ఎన్హైడ్రేట్. ఓకే, యాసిడ్ ఎన్హైడ్రేట్ కూడా దీనికి ఒక సోర్స్. దీని నుంచి కూడా మనకి అసైల్ గ్రూప్ అనేది మనకి వస్తుంది. సో ఇది ఫ్రెడెల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్ అండ్ అసైలేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఆల్డాల్ రియాక్షన్ అండ్ కెనిజారో రియాక్షన్. సో బిఫోర్ గోయింగ్ టు ఆల్డాల్ అండ్ కెనిజారో మీకు ఒక కాన్సెప్ట్ అనేది తెలియాలి. సో మనకి ఇవేంటి? ఆల్డిహైడ్స్. ఇదేంటి? ఎసిటాల్డిహైడ్, ఇది ఫార్మాల్డిహైడ్.
ఓకే. సో ఎప్పుడైనా సరే ఆల్డిహైడ్స్ అనేవి బేస్తో రియాక్ట్ అయినప్పుడు, ఓకే, బేస్తో రియాక్ట్ అయినప్పుడు సో ఇక్కడ ఎన్ని కార్బన్ సెంటర్స్ ఉన్నాయి మనకి బేస్ అటాక్ అవ్వడానికి? 1 2. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బేస్ ఫస్ట్ కార్బన్ సెంటర్ మీద అటాక్ చేసింది అనుకుందాం. అప్పుడు ఏం ఫామ్ అయింది? CH3 CO H అండ్ OH. ఓకే. అదే ఈ హైడ్రోజన్ సెకండ్ కార్బన్ మీద ఉన్న ప్రోటాన్, ఇక్కడ మనకి ఆల్ఫా హైడ్రోజన్స్ అనేవి ఉన్నాయి. సో బేస్ ఏం చేస్తుంది? బేస్ వర్క్ అయితే ప్రోటాన్స్ ఉన్నప్పుడు ప్రోటాన్కి ప్రయారిటీ ఇచ్చి ప్రోటాన్ని రిమూవ్ చేస్తుంది. సెకండ్ ప్రయారిటీ కార్బనైల్ గ్రూప్, అంటే ఎనీ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ గ్రూప్ ఉన్నప్పుడు, ఎలక్ట్రోఫిలిక్ సెంటర్ ఉన్నప్పుడు దాని మీద అటాక్ చేస్తుంది. సో ఇక్కడ మనకి సెకండ్ కేజ్ ఏంటి? ప్రోటాన్ తీసుకుంది అనుకుందాం. సో ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి CH2 C11OH, ఇక్కడ నెగిటివ్ చార్జ్ కార్బానియన్ అనేది ఫామ్ అయింది. ఈ కార్బానియన్ అనేది ఏమవుతుందంటే ఈ నెగిటివ్ చార్జ్ అనేది కార్బన్ మీద ఉండిపోకుండా రెజనెన్స్ ద్వారా, బై రెజనెన్స్ ఈ నెగిటివ్ చార్జ్ అనేది ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్ కి డీలోకలైజేషన్ జరుగుతుంది. ఓకే. ఇలాగా ఈ నెగిటివ్ చార్జ్ డీలోకలైజేషన్ అవ్వడం వల్ల ఈ స్ట్రక్చర్ అనేది మోస్ట్లీ స్టేబుల్ అండ్ మోర్ ప్రిఫరబుల్ దాన్ డైరెక్ట్ కార్బనైల్ అటాక్. డైరెక్ట్ కార్బనైల్ అటాక్ జరిగే కన్నా ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేయడం వల్ల మనకి స్టేబుల్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అయ్యాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మనం తీసుకున్న ఆల్డిహైడ్కి ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నప్పుడు కార్బనైల్ మీద అటాక్ చేసే బదులు ఆల్ఫా హైడ్రోజన్స్ అబ్స్ట్రాక్ట్ చేయడం అనేది మోర్ ప్రిఫరబుల్. అదే ఫార్మాల్డిహైడ్ చూడండి, అసలు ఆల్ఫా కార్బన్సే లేవు, సో ఆల్ఫా హైడ్రోజన్స్ కూడా లేవు. ఓకే. ఇక్కడ మరి వేరే ఆప్షన్ లేదు. సో ఇక్కడ ఏంటి ఉన్న ఒకే ఒక ఆప్షన్, డైరెక్ట్ కార్బనైల్ అటాక్ చేస్తే ఈ బాండ్ షిఫ్ట్ అయ్యి మనకి HCO- అండ్ OH ఇది ఫామ్ అవుతుంది. లేదు, కొంతమందికి డౌట్ వస్తుంది, ఇక్కడ ప్రోటాన్ ఉంది కదా, ఇది రిమూవ్ చేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? HC11O-. సో ఈ నెగిటివ్ చార్జ్ అనేది ఎక్కడికి ఇంకా డీలోకలైజేషన్ అనేది జరగలేదు. అండ్ ఈ కార్బన్ నెగిటివ్ చార్జ్ అనేది మోస్ట్లీ అన్స్టేబుల్. సో ఇక్కడ ప్రోటాన్ అబ్స్ట్రాక్షన్ కన్నా డైరెక్ట్ కార్బనైల్ మీద అటాక్ అనేది ఫేవరబుల్. ఓకే. సో ఈ కాన్సెప్ట్ మీద మీకు ఆల్డాల్ అండ్ కెనిజారో రియాక్షన్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఫస్ట్ ఏంటి? ఆల్డాల్ రియాక్షన్. సో ఆల్డాల్ రియాక్షన్లు ఏంటంటే ఎనీ 2 ఆల్డిహైడ్స్ ఆర్ ఎనీ 2 ketones or 1 aldehyde and 1 ketone having alpha hydrogens. ఏంటి? ఏదైనా 2 ఆల్డిహైడ్స్ అవ్వనివ్వండి, లేదా 2 ketones, లేదా ఒక ఆల్డిహైడ్ ఒక కీటోన్. సింపుల్ గా చెప్పాలంటే ఎనీ 2 కార్బనైల్ కాంపౌండ్స్ హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్స్ అండర్గో aldol reaction in presence of base. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఆల్డిహైడ్స్ తీసుకున్నాం. సో 2 ఆల్డిహైడ్స్ తీసుకున్నాం. ఇందులో ఆల్డాల్ రియాక్షన్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే 1 మోల్ ఆల్డిహైడ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మోల్ ఇది బేస్తో రియాక్ట్ అయినప్పుడు ఏమైంది? మనకి ఇక్కడ ఉన్న ప్రోటాన్ని అబ్స్ట్రాక్ట్ చేసింది. చేసి మనకి ఏం ఫామ్ అయింది? కార్బానియన్ ఫామ్ అవుతుంది. CH2- C11OH. ఇప్పుడు సెకండ్ మోల్ ఉంది కదా, సెకండ్ ఆల్డిహైడ్ ఉంది కదా, ఈ నెగిటివ్ చార్జ్ అనేది ఇప్పుడు ఈ కార్బన్ మీద అటాక్ చేసి ఈ CO బాండ్ అనేది ఓపెన్ అయింది. సో దీన్ని మొత్తం రాయండి. CH2 CH CH3 ఇది O-. ఓకే. తర్వాత దీనికి ప్రోటాన్ తీసుకొని ఇది
OH కింద కన్వర్ట్ అయింది. సో ఇదేంటి, దీని పేరేంటి చూడండి, కార్బనైల్కి పక్కన కార్బన్ ఆల్ఫా, ఇది బీటా. సో ఈ కాంపౌండ్ పేరేంటి, బీటా హైడ్రాక్సీ కార్బనైల్ కాంపౌండ్. దీన్ని ఏమంటాం అంటే మనం ఆల్డాల్ అంటాం. ఏమంటాం, ఆల్డాల్. సో ఈ ఆల్డాల్ అనేది దీన్ని ఫర్దర్గా హీట్ చేస్తే, సో బీటా పొజిషన్లో ఉన్న OH, ఆల్ఫా పొజిషన్లో ఉన్న ఒక హైడ్రోజన్, ఓకే, ఆల్ఫా పొజిషన్లో ఉన్న ఒక హైడ్రోజన్ రెండు H2O ఫామ్లో బయటికి రిమూవ్ అయిపోయి ఆల్ఫాకి బీటాకి మధ్య డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అలా ఏం ఫామ్ అయింది మనకి, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బనైల్ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఏమైంది మనకి, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బనైల్ కాంపౌండ్ ఫామ్ అయింది. సింపుల్గా ఆల్డాల్కి షార్ట్ కట్ కన్నా మెకానిజం నుంచి వెళ్తేనే మీకు సింపుల్గా ఉంటుంది. ఇది ఆల్డాల్ రియాక్షన్. నెక్స్ట్ కెనిజారో రియాక్షన్. కెనిజారో రియాక్షన్. సో కెనిజారో రియాక్షన్ ఏంటంటే సింపుల్ ఆపోజిట్ ఆఫ్ ఆల్డాల్. ఆల్డాల్ ఏంటి, ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్న కార్బనైల్ కాంపౌండ్స్ తీసుకుంటాం. కెనిజారోలోని కార్బనైల్ కాంపౌండ్స్ వితౌట్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్న కాంపౌండ్స్ తీసుకుంటాం. సో ఆల్ఫా హైడ్రోజన్స్ లేని దానికి ఎగ్జాంపుల్ ఏంటి, ఫార్మాల్డిహైడ్. సో ఫార్మాల్డిహైడ్ 2 moles తీసుకున్నాం. దీన్ని బేస్తో ట్రీట్ చేసినప్పుడు ఓకే మనకి 1 mole ఫార్మాల్డిహైడ్ అనేది యాసిడ్ కింద, ఫార్మిక్ యాసిడ్ కింద, ఇంకొక మోల్ ఏమో ఆల్కహాల్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఆల్డిహైడ్ నుంచి యాసిడ్ కింద ఆక్సిడేషన్ జరిగింది, అదే ఆల్డిహైడ్ నుంచి ఆల్కహాల్కి రిడక్షన్ జరిగింది. ఓకే, సో ఒకే రియాక్షన్లో ఆక్సిడేషన్ జరిగింది, రిడక్షన్ జరిగింది. సో కొన్నిసార్లు అడగచ్చు, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్ బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అక్కర్స్ అంటే కెనిజారో రియాక్షన్. ఓకే, అలాగే దీని మెకానిజం చూడండి. ఫస్ట్ 1 mole ఆల్డిహైడ్ ఫార్మాల్డిహైడ్ తీసుకున్నాం. సో ఇక్కడ మనం బేస్తో రియాక్ట్ చేసాం, ఇక్కడ ప్రోటాన్స్ లేవు. సో డైరెక్ట్ కార్బన్ మీద అటాక్ చేసింది. అప్పుడు CO- H అండ్ OH. ఓకే, ఇక్కడే ది మెయిన్ స్టెప్ ఏంటంటే ఈ O- అనేది మళ్ళీ కార్బన్కి రిటర్న్ అయినప్పుడు ఈ CH బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి హైడ్రోజన్ H- ఫామ్లో హైడ్రోజన్ అనేది రిమూవ్ అయింది. దీన్నే హైడ్రైడ్ అయాన్ అంటాం. ఓకే, సో దీని నుంచి ఇది ఏమైంది, HC≡OH ఫార్మిక్ యాసిడ్ అనేది మనకి ఫామ్ అయింది. సో ఈ రిమూవ్ అయిన H- అయాన్ ఉంది కదా, ఈ H- అనేది ఇంకొక మోల్ ఉంది కదా ఫార్మాల్డిహైడ్, ఈ H- దాని మీద అటాక్ చేసి ఈ O- అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ CH3O- ఇది ఫర్దర్గా ప్రోటాన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆల్కహాల్ CH మిథనాల్ కింద కన్వర్ట్ అయింది. ఓకే, సో ఇక్కడ కెనిజారో రియాక్షన్ ఏంటంటే మనకి గుర్తుంచుకోవాల్సింది 1 mole ఏమో ఆక్సిడైజ్ అయ్యింది, ఇంకొక మోల్ రిడక్షన్ జరిగింది. సో ఇక్కడ కెనిజారో రియాక్షన్లో బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకే, అలాగే హైడ్రైడ్ అయాన్ అనేది ట్రాన్స్ఫర్ అనేది కెనిజారో రియాక్షన్లో జరిగింది. ఓకే, ఇది కెనిజారో రియాక్షన్. దీంతో ఓవరాల్ టోటల్ 27 to 28 నేమ్ రియాక్షన్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ ఇంకా మీకు ఏవైనా డౌట్ ఉన్న కాన్సెప్ట్స్ ఏమున్నా వీడియో కింద కామెంట్లో మెన్షన్ చేయండి, దాని మీద కూడా వీడియోస్ అనేవి చేస్తాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం నేమ్ రియాక్షన్స్ కంప్లీట్ అయ్యాయి కదా, నెక్స్ట్ రియాక్షన్ మనం రియాక్షన్ మెకానిజం టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఈ రియాక్షన్ మెకానిజంలో మనం మెయిన్గా చూడాల్సింది ఎడిషన్ రియాక్షన్స్, అలాగే సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో SN1 SN2, అలాగే ఎలిమినేషన్ రియాక్షన్స్
ఇందులో మెయిన్లీ అడుగుతున్నవి E1 మెకానిజం అండ్ E2 మెకానిజం. ఈ ఎడిషన్ రియాక్షన్స్లో HX ఎడిషన్, H2O ఎడిషన్, X2 ఎడిషన్, అలాగే ఇంపార్టెంట్ హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్, అలాగే ఆక్సిమెర్క్యురేషన్, డీమెర్క్యురేషన్. ఈ రెండు కూడా ఎక్కువ మోస్ట్లీ ఇంపార్టెంట్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ నీట్కి. ఓకే, సో రియాక్షన్ మెకానిజంలో ఈ కాన్సెప్ట్స్ క్లియర్ అయితే మనకి ఆర్గానిక్ అనేది కంప్లీట్ గ్రిప్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ క్లాస్మేట్స్కి వాళ్ళకి షేర్ చేయండి. ఓకే.